క్లియర్ కట్ గా నిన్న ఒక ఎడిషన్ చూపిస్తూ చెప్పినటువంటి సందర్భాలు చెప్పండి, ఏది నమ్మాలి? ఆశా గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి, ఐ న్యూస్ అండి ప్లీజ్. ఐ న్యూస్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జనసేన పార్టీ తెలియజేస్తున్నామమ్మా. ఎందుకంటే ఇందాడ సత్యం గారి పెద్దలు చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా ఈ బడ్జెట్ మీద ఆయన చెప్పడం జరిగింది. సరే, వాటి జోలికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనర్గళంగా రెండు గంటల సేపు మాట్లాడినటువంటి ఆ ప్రెస్ మీట్ ని కనుక మనం పరిశీలించినట్లయితే 2019కి అంటే వాళ్ళు అధికారంలో రాకముందు 3642 కిలోమీటర్లు తిరిగి ఒకసారి నన్ను నమ్మండి, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నవరత్నాలు అనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి విషయాలను తీసుకొచ్చి ఏ రకంగా అయితే అధికారంలో వచ్చారో నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా ప్రజల్ని దగాకోరుతనంగా చేసేటువంటి పరిస్థితి. ఎందుకు మేము ఈ మాట అంటున్నామంటే, ఇవాళ మీరు పేపర్ లెక్కలు చూపిస్తున్నారు తప్ప ఇవాళ అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి చర్చలో మీరు పాల్గొకుండా మీరు బయట కూర్చొని మాట్లాడేటువంటి మాటలకు వాల్యూ లేదు. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇప్పుడు మా కోర్టు ఉంటది, ఒక జడ్జిమెంట్ రావాలంటే ఇరుపక్షాలు కూడా ఆర్గ్యుమెంట్ అనేది చక్కగా పాయింట్ టు పాయింట్ రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది చూపించగలిగితేనే సరైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఇద్దరు కూడా సరైనటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. అంతేగాని ఒక అడ్వకేట్ గా నేను నా వాదన వినిపించేసి బయట ఒక అడ్వకేట్ ఇచ్చేస్తే దానికి జవాబుదారితనం ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ప్రజలకి జవాబుదారితనం అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమో లేకపోతే ఇంకో రకంగా కూడా కాకుండా ప్రజలకి జవాబుదారితనంగా ఉంటూ ఎంత హోందాగా ఈ 5 రోజులు కూడా అసెంబ్లీ జరిగిందనేది ప్రజలు గమనించారు. ఎందుకు హోందాగా జరిగిందంటే దాదాపుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమీక్ష గాని, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు మరి పౌర శాఖల దాని మీద కానీ, తర్వాత అనిత గారు తర్వాత హోంశాఖ మీద కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత లోకేష్ గారి వీళ్ళందరూ కూడా ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి విశ్లేషణ నిజంగా ఇవాళ ప్రజలు హర్షించదగినటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో మనం తెలియనటువంటి విషయాలను గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేనటువంటి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అందించారు. కాబట్టి ఇవాళ కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ప్రజలు కళ్ళు తెరిచారు. కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఇది ప్రజల విజయం అమ్మ. ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఆకాంక్షతో వీళ్ళ పక్కకు పంపించారు తప్ప ఓటు బ్యాంకు రాజకీయం కోసమో లేకపోతే సూపర్ 6 పథకాల కోసమో కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో అభివృద్ధి అనేటువంటిది లేదు, కనీసం నడవటానికి రోడ్లు కూడా లేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్ని అగమ్య గోచరంగా 5 సంవత్సరాల అంధకారంలో నెట్టారు. కాబట్టి ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాలన్నీ కూడా పోయినాయి. కాబట్టి మనం రక్షించుకోవాలనేటువంటి ఇచ్చినటువంటి తీర్పు ఇది ప్రజా తీర్పు. ఈ ప్రజా తీర్పులో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే అనుభవం కలిగినటువంటి 14 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా దేశ ప్రధాని అత్యున్నతమైనటువంటి 3వ కూడా ప్రధానమంత్రి అయినటువంటి ఆయన యొక్క నాయకత్వం కానీ, అదే విధంగా ఒక నవ సమాజాన్ని, ఒక సమ సమాజాన్ని రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం అడుగులు వేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలో నుంచి ఒక కొత్త ఎన్డీఏ కూటమి అనేది బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి నాయకులు వాళ్ళ ముందుకు రావటం, ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు పెట్టేటువంటి చర్చ ఎప్పుడో 56 సంవత్సరాల క్రితం పార్లమెంట్ లో జరిగేటువంటి ప్రతిపక్షాలు సిపిఐ సిపిఎం అయినటువంటి వ్యక్తులు చేసేటువంటి వాదనలో ఇవాళ స్వచ్ఛంగా ప్రజలు కానీ మాలాంటి వాళ్ళం కూడా ఇవాళ వినటానికి వినసొంపుగా ఉన్నటువంటి శాఖల యొక్క పనితీరుని మేము చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న, ఏమని చెప్పారు? దాదాపుగా మరి అధికారులు కూడా సరైనటువంటి లెక్క ఇవ్వాలనేటువంటి పరిస్థితి. ఎందుకు ఇవ్వరంటే అధికారులు కూడా 5 సంవత్సరాలు తప్పులో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి ఆ లెక్కల్ని సరైనటువంటి వస్తే వాళ్ళ మెడలకి ఎక్కడ చుట్టుకుంటాయో అనేటువంటి విషయాల్ని మరి వాళ్ళు బహిర్గతంగా తీసుకురాకపోవడం వల్ల కొన్ని శాఖల్లో ఉన్నటువంటి విషయాలు బయటకు రాలేదు. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఒక్కొక్క వ్యక్తికి 1,50,000 కోట్ల రూపాయలు భారం అనేది ఇవాళ ప్రతి పౌరుడి మీద ఈ ప్రభుత్వం పెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి మనం వీటన్నిటిని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శ్వేతపత్రాలు అనేది కాలక్షేపం కోసం కాదు. మేము ఏదైతే ప్రజలకి జవాబుదారితనంగా మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ మేము ముందుకు వెళ్తాం. కానీ
వాస్తవమైనటువంటి పరిస్థితిని మీ ముందు కూడా ఉంచుతాం. మేము ఇచ్చినటువంటి మాట ఎక్కడా కూడా తప్పమనేటువంటి విషయాలను తెలియజేస్తూ ముందుకు వెళ్లేటువంటి భాగంలోనే శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. కానీ చేసిన వారిని కూడా తప్పు అంటున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా తప్పు పడుతున్నారు. గవర్నర్ చెప్పినటువంటి లెక్కల్లో కూడా అన్ని తప్పులుగా ఉంది, మేము గవర్నర్ మరొకసారి చెప్తాము, మీ చేత కూడా తప్పులు చెప్పించారని అని చెప్పి ఆయనకి వినతి పత్రం ఇస్తామని కదా. వాళ్ళు ఇందా రమేష్ అన్న అంటాడు ఏదో ప్రతిపక్ష హోదా. అమ్మా, నేను సిపిఐ గాని సిపిఎం గాని ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఒక సీట్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క గళాన్ని వాళ్ళ యొక్క దళాన్ని ప్రజల తరపున అనర్గళంగా వివరించేటువంటి పరిస్థితులు అసెంబ్లీ కల్పిస్తున్నాయి. వీళ్ళు బయట కూర్చుని ఇంట్లో కూర్చుని ఏసీ గదుల్లో కూర్చుని మాకు టైం ఎవరు, మాకు టైం ఎవరు, మాకు ప్రతిపక్ష హోదా ఎవరు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు తప్ప నిజంగా చర్చలోకి వస్తే అది టైం లిమిట్ కాకుండా ఇవాళ ఆహ్వానిస్తుంది ప్రభుత్వం. ఇదిగో మేము రిలీజ్ చేస్తున్నాం, మీరు 36 హత్యలు జరిగినాయి అంటున్నారు. మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు చెప్తాను, మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అన్ని ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. మీరు ఫోటో ఎగ్జిబిషన్ ఢిల్లీ కాదు, మీకు ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్లు ఏమైనా తీసుకొచ్చి చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు చెబుతున్నారు, ప్రభుత్వం చెబుతుంది. అయినా కూడా వాటన్నిటిని కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కట్టడి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు తప్ప నిజంగా ఆయన ఎక్కడైనా సరే మనం 5 సార్లు ఈ 2 సార్లు జరిగినటువంటి వస్తే సమయం ఇస్తారా? వాళ్ళ డౌట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉంటే మాకు సమయం ఇస్తారు, లేదంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే విధంగానే సమయం ఇస్తారనేది. తప్పకుండా అమ్మా. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నారంటే ఆయన ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చుకుంటూ మనం గోడల మీద పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ గారి యొక్క బొమ్మలు కాదు పెట్టుకోవటం, ఆయన చూపించినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకురాగలిగితే ఎమ్మెల్యేగా సమయం ఇస్తారా, ప్రతిపక్ష నాయకుడిగా సమయం ఇస్తారా అనేది వాళ్ళ పాయింట్. ఎమ్మెల్యేకి ఇచ్చే టైం వేరు, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే సమయం వేరు కదా. సో మాకు సమయం ఇస్తారా, లేదంటే మీ టైం అయిపోయింది కూర్చొని అంటారా స్పీకర్ అని? తప్పకుండా అమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే సమయాన్ని కుదించుకుని ఈ యొక్క సమావేశంలో సమయం చాలదు కాబట్టి సమయాన్ని కుదించుకుని అది చూస్తున్నాం మనం. ఇప్పుడు కూటమి నాయకులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా స్పీకర్ వెంటనే కొడుతూ ఉన్నారు, బల్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి, 5 ఉన్నారని. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సమయం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ షార్ట్ బ్రేక్.